మన పంటలు పెరుగుతున్నాయి, కానీ మన ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తుంది. కారణం తెలుసా? కృత్రిమ ఎరువులు రైతులకు లాభమా లేక భవిష్యత్తుకు ప్రమాదమా? ఈరోజు మనం వాడుతున్న ఎరువు రేపటి వ్యాధులకు మూలమవుతుందని మీకు తెలుసా? దీనికి సంబంధించి నాకు తెలిసిన ఒక 5 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. రైతులకు, ఈ సమాజానికి అవేర్నెస్ కలిగించడానికి ఇది ఒక మంచి సమాచారం అని భావిస్తున్నాను. ఈ వీడియోలో కృత్రిమ ఎరువులు వాడకం వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో క్లియర్గా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చివరిలో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ప్రస్తుతం వ్యవసాయంలో కృత్రిమ ఎరువుల వినియోగం చాలా ఎక్కువగా పెరిగింది. అధిక దిగుబడి కోసం రైతులు యూరియా, డిఏపి, పొటాష్ వంటి రసాయన ఎరువులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మొదట్లో ఇవి పంటలకు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు కనిపించిన దీర్ఘకాలంలో ఇవి మనకు, మన భూమికి, మన ఆరోగ్యానికి తీవ్ర నష్టాలు కలిగిస్తున్నాయి. ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా, కృత్రిమ ఎరువులు వాడకం వల్ల నేల యొక్క సహజ సారవంతం తగ్గిపోతుంది. భూమిలో ఉన్న సహజ సూక్ష్మజీవులు ఈ రసాయనాల వల్ల నశించిపోతాయి. ఇవే సూక్ష్మజీవులు పంటలకు అవసరమైన పోషకాలను సహజంగా అందిస్తాయి. కానీ అవి తగ్గిపోతే భూమి క్రమంగా బలహీనమవుతుంది. దీనివల్ల రైతులు మరింత ఎరువులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఒక చెడు చక్రంలా మారిపోతుంది. రెండవది, ఈ ఎరువుల వల్ల నీటి కాలుష్యం పెరుగుతుంది. పంటలకు వేసిన ఎరువులు వర్షం ద్వారా లేదా నీటి ద్వారా సమీప కాలువలు, నదులు, చెరువులకు చేరుతాయి. దీనివల్ల నీరు కలుషితం అవుతుంది. ఈ నీటిని తాగినప్పుడు మన ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ప్రమాదకరం. మూడవది, మన ఆరోగ్యంపై పడే ప్రభావం. కృత్రిమ ఎరువులతో పండించిన పంటలను తినడం వల్ల శరీరంలో విష పదార్థాలు చేరుతాయి. దీనివల్ల కిడ్నీ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారం కూడా సహజంగా ఉండాలి. నాలుగవది, పర్యావరణానికి కలిగే నష్టం. కృత్రిమ ఎరువుల తయారీ ప్రక్రియలో కూడా చాలా కాలుష్యం ఉత్పత్తి అవుతుంది. గాలి కాలుష్యం పెరిగి వాతావరణ మార్పులకు కారణమవుతుంది. ఇది మన భవిష్యత్తు తరాలకు ప్రమాదకరం. ఐదవది, రైతుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం. ఈ ఎరువులు చాలా ఖరీదైనవి. ప్రతి సీజన్కు రైతులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉండే పరిస్థితులు కూడా వస్తాయి. దీనివల్ల రైతులు అప్పుల్లో పడే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం కూడా ఉంది. సహజ వ్యవసాయం, సేంద్రియ ఎరువులు వాడకం ద్వారా ఈ సమస్యలను తగ్గించవచ్చు. గోమయం, గోమూత్రం, కంపోస్ట్ వంటి సహజ ఎరువులు భూమికి హాని చేయవు. ఇవి భూమి సారాన్ని పెంచుతాయి మరియు ఆరోగ్యకరమైన పంటలను ఇస్తాయి. మనం ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. తక్కువ కాల లాభాల కోసం భవిష్యత్తును పణంగా పెట్టకూడదు. రైతులు, వినియోగదారులు అందరూ కలిసి ఈ సమస్యను అర్థం చేసుకొని సహజ మార్గాలను ఎంచుకోవాలి. మన ఆరోగ్యం, మన భూమి, మన భవిష్యత్తు ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఈ వీడియో ద్వారా మీరు కృత్రిమ ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను తెలుసుకున్నారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. మన భూమిని కాపాడుదాం, మన ఆరోగ్యాన్ని రక్షించుకుందాం. జై హింద్.